ఈయనపై ఎన్ని బాణంపులు వేసినా ఈడు అయిస్తలేదు. ఇప్పుడే నేను ఓంకు పోయా వచ్చేదాను ఆ మండాదారి. పాతాళంలో పోయి ఓమం చేసి వచ్చేదాను. ఒరే రావణ, నీకు చేత కాకున్నది ఇవాళ వైర్య ప్రాపమ్ము. ఏమిటి ఈ పోరును నన్ను అవమానించుడా? ఇప్పుడే తపస్సు చేసి మళ్ళీ వచ్చేదాను. సఖీ మండదారి, ఇప్పుడైనా హోమం చేయవలేదు నువ్వు. పానేశ్వర, ఆ యొక్క పరాందంతో ఉద్యమం వలదని చెప్తున్నాను, వినకపోతే నువ్వు అన్న విధానమే సరే, పోదాంపా. పార్వతి జగదీశ్వరి బాయుమాను శంకరే, పార్వతి జగదీశ్వరి బాయుమాను శంకరే, నిర్వహించు భార్యమునకు నికులా జగదీశ్వరి, నిర్వహించు భార్యమునకు నికులా జగదీశ్వరి, నిర్వహించు భార్యమునకు నికులా జగదీశ్వరి, నిర్వహించు భార్యమునకు నికులా జగదీశ్వరి, అఖిల లోక రక్షణి ఆనంద రూపిణి, అఖిల లోక రక్షణి ఆనంద రూపిణి, పార్వతి జగదీశ్వరి బాయుమాను శంకరే, పార్వతి జగదీశ్వరి బాయుమాను శంకరే. అన్న ఒకడే, రహీం అన్న ఒకడే. మీకు తపస్సు మీరు చేసుకుంటారు, నాకు తపస్సు నేను చేసుకుంటాన్నా. అయ్యా మాది పేదరికం కుటుంబం, పల్లెటూరు లోపల నేను ఒక్కడనే ఉన్న ముస్లిం తురుకొల్లం. ఒక్కటే ఇల్లున్నది. ఒకటే ఇల్లుంటే నాకు నమాజ్ అంటే తెలియదు, నమాజ్ ఎప్పుడు చేసుడో తెలియదు, ఎప్పుడు చదువుడో తెలియదు. మాకు ఆ పండుగ వచ్చిందంటే మా అత్తగారి పెండ్లి అప్పుడు, మా అత్తమామ పెండ్లి అప్పుడు పెట్టింది ఒక లాల్చి పైజాం ఉండే. ఏదన్నా పండుగ వస్తే దాన్ని తోడుక్కుంటున్నా, మళ్ళీ పెట్టెలు పిండుకుంటున్నా, పెట్టె లోపల దాత్తన్నా. ఈ మన రైతులతోటట్టుగా వ్యవసాయం చేసుకుంటుంటన్నా. నాకు నమాజ్ పండుగ అంటే తెలియదు. ఒక్కనాడు కాదు, 2 రోజులు కాదు, 83లలో అగ్గమైంది. ఇక ఏం చెప్తా అని చెప్పి నేను మెల్లగా ఏం చేసిన కదా అంటే, ఒకనాడు రంజాన్ పండుగ వచ్చింది. ఈ రంజాన్ పండుగకు అందరు పట్నం పోతారు, పెద్ద నమాజ్ చదువుతుంది. చూసేస్తానని మల్రెడ్డి పటేల్కు జీతం ఉన్నా, పటేల నేను నమాజ్ పోతానని చెప్పి దండం పెట్టినా. ఆ లాల్చి పైజాం పట్టుకున్నా. నేను హైదరాబాద్ పోయినా. హైదరాబాద్ పోతే నేను పోయే వరకు మొత్తం మంది ఒక 2 ఎకరాల వెడల్పుతోటి లైన్ కట్టిరు. ఎవ్వలిచ్చే వాళ్ళు లైన్లు నిలబడ్డారు. నేను చూసే వరకు అక్కడ ముంగట గురువు ఉన్నాడు, నాకు అట్నే కూర్చున్నాడు, మన వీడియో అన్న కూర్చున్నట్టు. ఇక గురువు అక్కడ కూర్చున్నాడు, వీళ్ళందరూ లైన్లు కట్టి ఉన్నారు. నేను పోయి చూసే వరకు ఏం సాగలేదు, ఎన్నుకున్నా. నేను లాస్ట్కు ఉన్నాక ఏం జరిగింది, నేను ఏం చేస్తారో ఎట్లా చదువుతారో అని అందరి మోకాలు చూస్తాన్నా. వాళ్ళు చెవుల్లేలు పెట్టుకుంటారు, చెవుల్లేలు పెట్టుకొని ఇట్లా అంగుతారు. వాళ్ళని చూసిన అందరు చూసే వరకు వాళ్ళు అంగిన వాళ్ళు నేను అంగుతాన్నా. నేను అంగే వరకు వాళ్ళు లేస్తారు, నేను లేస్తాన్నా. 4 సార్లు ఇటు లేసే వరకు వాళ్ళు అంగినప్పుడు నేను లేచినప్పుడు వాళ్ళు అంగుతారు. అది 40 ఏళ్ళ కింద లాల్చి పైజామా ఏమున్నది, పిడాత లేచిరని చెప్పి నేను పిడాత అంగిన. నేను అంగిన పోలే పాయింట్ ఎక్కడికక్కడికి వక్కలైంది, ఎక్కడి చెక్క పట్టుకోమన్నది. అయ్యో భగవంత, ఇది వలిగింద. నేను ఎక్కడుంటాను, నేను నమాజ్ వీనుంటి. ఆ నాయనకు ఒక్కడున్నాడు. నాయనుకున్నాడు ఏం చేసిండు, అరే చదువుకోరా అని చెప్పి నన్ను ఒక్క తన్నుదాన్నాడు. అంత జినిగింది, లోపలేం లేదు. చదువుకోరా అని ఒక్క తన్నుదాన్నాడు. అయితే నేనేమనుకుంటున్నా, నమాజ్ అంటేనే తన్నుడు కావచ్చు అని నా ముంగటున్నాడు. నేను ఒక్క తన్నుదాన్నినా. వాడు ముంగటోని దాన్నుడు, వాడి ముంగటోని దాన్నుడు. తన్నుకుంటా గురువు దగ్గరికి పోయిర్రు. గురువు ఉండి ఏందిరా అన్నాడు. ఏందిరా అంటే, అయ్యా నాయన కొండ అందంటే వీడిని దాన్ని అన్నాడు. అడుక్కుంటా మన నా దగ్గరికి వచ్చిర్రు.
అయ్యా మరి నాకు నేను రాదు పల్లెటూరు నమాజు రాదు మరి వాళ్ళు అంగినప్పుడు నేను ఎన్నుకున్నాడు దాన్ని వాళ్ళ తన్నుడే కావచ్చు అని నేను దాన్ని అన్నాడు. అరే ఎన్నుకున్నోడిని అడిగిండ్రు ఎందుకు దాన్ని ఎవరు అని అడిగితే వాడేమన్నాడు వాని పాయింట్ వలిగింది అంత కుళ్ళుండే చదువుకోమంత నిన్ను అన్నాడు. అయ్యా నీకు నమాజు నీది నాకు నమాజు నాది చేసుకో. ఓ నమో శివాయ కొద్దిగా జరగమ్మా ఇంకా నీ మొగం చదువు నీ చదువు కళ్ళు మూసుకో చదువు. రాజా రామచంద్ర మహారాజ్కి కూర్చో కూర్చో నువ్వు కళ్ళు మూసుకో. మండోదరిని మహిమలుగా మండోదరిని మహిమలుగా మండోదరిని మహిమలుగా మండోదరిని మహిమలుగా రావణునిటు వహించితే రావణునిటు వహించితే రావణునిటు వహించితే రావణునిటు వహించితే నందనులందరూ నశించిన మేము అందరులందరూ నశించిన మేము అందరులందరూ నశించిన మేము అందరులందరూ నశించిన మేము శాంతము కొలతిరునేటికి శాంతము కొలతిరునేటికి అందోదరిని మహిమలు గాంచితి అందోదరిని మహిమలు గాంచితి అందోదరిని మహిమలు గాంచితి అందోదరిని మహిమలు గాంచితి. హే మండోదరి హే మండోదరి పుణ్యాత్ముడు గిట్లా నీ యొక్క కుమారులు నీ నందనులు ఎందరు సరిపోయినా నీకు బుద్ధి రాలేదు కదా. నీకు మానవ అనిపించలేదా మీకు సిగ్గు అనిపించలేదా మీకు ఇంత అనిపించలేదా అని మేము మనం తపస్సు భంగం చేయి. వందనమణి రఘునందన చేరక వందనమణి రఘునందన వేడవే వందనమణి రఘునందన వేడక వందనమణి రఘునందన వేడవే సందేహం నుంచి చెందగన్ సందేహం నుంచి చెందగన్ పొందుగాను పాలిందు బలిద్దు పొందుగాను పాలిందు బలిద్దు వందనమణి రఘునందన వేడక వందనమణి రఘునందన వేడక. ఏ మనోదరి నీకెంత చెప్పినా సిగ్గు రాదేమే ఇజ్జత్ లేదేమే కొడుకు మళ్ళా నీ యాగం భంగం చేసేదే కాక నిన్ను అనకల గుద్దితే ఉనకల వాడాలి. లే 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 శ్రీ రాజా రామచంద్ర మహారాజ్కి దంతిగా మనీకెంత బోధించిన పంతమిడు ఒక పాడవు నిజముగా వింతలంచు పల్లిగిలించదము మా చెంతని నువ్వు సౌఖ్యముగాదిగా సౌఖ్యముగాదిగా. ఏ మనోదరి నీకెంత చెప్పినా బుద్ధి రాదేమే నువ్వు నీ యాగం భంగం చేసేదా పన్నుగాను మీకెండి విదంబుల పన్నుగాను మీకెండి విదంబుల వెన్నగా తెలుపు నిజముగా తెలియదు వెన్నగా తెలిపిన చిన్నగా పన్ను తాగి నీ చింతు నూడగన్ పన్ను తాగి నీ చింతు నూడగన్ కన్నుతు నిప్పుడు తలుచుకొని జముగా అన్నుతు నిప్పుడు తలుచుకొని జముగా అన్నుతు నిప్పుడు తలుచుకొని జముగా అన్నుతు నిప్పుడు తలుచుకొని జముగా. నీకెంత చెప్పినా బుద్ధి రాదేనే తన్నుతు నిప్పుడు తలుచుకొని జముగా లే అల్లే 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 లే 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 గౌన ఉరుకురు ఉరుకురు ఉరుకురు. ఆహా ఆహా ఇంకేయించుకుంటానవా పెట్టించుకో. బొమ్మనైన బాణసకిని కోతులకు పాగించి బొమ్మనైన బాణసకిని కోతులకు పాగించి బల విధముల నన్ను బాధించుతున్నావు బాధించుతున్నారు. గుహలో 950 నాదా ప్రాణేశ్వర నాదా పానేశ్వర ఈ కోతులు చాలా బాధ పెడుతున్నాయి. ఈ గురులోనా నీ మనలో కూర్చుండు దాగున లెమ్ము మొగాన్ని ఎట్లా ముట్టుకుంటావు లేపు మరి మంచోడా నీ ఓడేనా
సఖి మాటదారి ఎంత పని కావిస్తుంది నా తపస్సు బంగాము చేతివి కదా పానేశ్వర కోతులు చాలా ఇబ్బంది పెట్టినాయి మండదారి సరియే నా వీలే అంత పోరాడదండి వచ్చిన ఓహో రాక్షసులారా మహాప్రభు తమ్ముడైన కుంభకరుణ్ణి తీసుకురాము ఓహో నా తపస్సు భంగమయ్యాది నా సహోదరుడైన కుంభకర్ణుడు తోలుకరమ్మనుచున్నారా అవును సరే చిత్తం స్వామి మీరు అణువిదమ్మునే తీసుకువచ్చదాం ఓం చెప్పు చెప్పుమని పుర్రెలను గక్కున దుంచటి వాడను చెప్పున పుర్రెలు వక్కలు గక్కున కూల్చడి గారుండరా చెమ్ములు చెక్కుము అది బోధించిన నామము కుంభకరుండరా చెంబులు చక్రం మరి ఓడించిన తమ్ముడు కుంభకర్ణుడరా విశ్రవాసు మా తండ్రిరా కైకేసి మా తల్లిరా విశ్రవాసు మా తండ్రిరా కాశీ మా తల్లిరా కైకేసి మా తల్లిరా కాశీ మా తల్లిరా అయ్యా ఆగుతాను దక్షిణ లంక పరిపాలించే రావణ బ్రహ్మ అన్నయ్యరా దక్షిణ లంక పరిపాలించే రావణ బ్రహ్మ అన్నయ్యరా రాజసూరుని వరాల పుత్రిక మండపదై మా వదిలేరా రాజసూరుని వరాల పుత్రిక మండోరై మా వదిలేయురా వీర విక్రమాది వీచనుండని చూడుడగా చిన్నయ్యరా వీర విక్రముడు విభీషణుడు సూర్యుడు మా చిన్నయ్యరా శృంగారంగున వేషము ధరించ సుగంధి నాచిన చెల్లెలురా రంగుల వేషము ధరించే సురంగినాదు చెల్లెలురా ఇంద్రచంద్రదేవేందులు గెలిచిన ఇంద్రజిత్తు మాయన్న కుమారుడు చంద్రదేవేంద్రుల గెలిచిన ఇంద్రజిత్తు మాయన్న కుమారుడు భక్తుల దండుని శిక్ష వధించిన అచ్చేయుడు మాయన్న కుమారుడు శరదండులు శిక్ష విధించిన అక్షయుడు మాయన్న కుమారుడు ధరణి వెలిచిన కాజల పెళ్లిల శంకర పూజలు చేతుతిరా ధరలు వెలసిన కాజల పెళ్లిలు శంకర పూజలు చేసిదిరా శంకర పూజలు చేతుతిరా శంకర పూజలు చేసిదిరా అయ్యా అదే సౌండ్ ఇంట్లో స్పీకర్లే తక్కువ ఉన్నాయి మీదికి పెట్టాలా ఇంట్లో స్పీకర్ తక్కువ ఇంకా నా భార్య ఆయన వజ్రాల నీ యొక్క భార్య వజ్రాల వజ్రం ఉన్నట్టే ఉన్నారు వాళ్ళ పుత్రమట్లకు పురుగు తలుగుతాంది ఇంద్రచంద్ర దేవేందుల గెలిచిన ఇంద్రజిత్తు అయిన మా అన్న కుమారుడు మీ అన్న కుమారుడు లచ్చల దండుని శిక్ష బోధించిన అచ్చేయుడైన మా చిన్న అన్న కుమారుడు ఇప్పుడు ఈ సంగతి నీకు తెలియదు వాళ్ళు చత్తారు నీకు తెలుస్తలేదు అయ్యా మరి ఇప్పుడు ఎటు పోతున్నావు రావణ బొమ్మ రమ్మ 6 నెలలు తిన్నావు 6 నెలలు నిద్రపోతావా నీకు 6 నెలలు తినుడు 6 నెలలు నిద్రపోవుడేనా అవును అంతేనా గత ఆడెక్కినాడు వన్నెల్లాగౌడే ఓ నాతు మీద వన్నెల్లాగౌడే ఓ నాతు మీద వీడు కూని తాడెక్కినాడు గుజ్జారి గౌడే ఓ నాతు మీద గుజ్జారి గౌడే ఓ నాతు మీద తాడెక్కినాడు అరే తమ్ముడా మనము ఈ కుంభకర్ణ రాజేంద్రుని లేపాలి వీడు 6 నెలలు తింటాడు 6 నెలలు వంటాడు ఎప్పుడు లేస్తాడో లేవడో మరి ఒక్కసారి నిలవర్రా చెవు ఎక్కడన్నది నాకు అక్కడ ఉంటుంది చెవు అరే చెవు అక్కడ ఇక్కడ ఉంటుంది పిలువరబోదమ్ము లేత్తలేడా అరే లేత్తలేడు కదా అరే మనము లేపితే లేవాడు ఆ గడ్డపారలతోటి ముక్కుల్లో చెవుల్లో ఓడివర్రా ముక్కు కక్కడి నాది రాగా చూడు ముక్కు ఎక్కడరా అరే
తుమ్ముతేనే ఎక్కువ పాడతారేమరా. అరే లేత్తలేడు కదా, ఒక్క పని ఇట్రా. గడ్డపారతో ముక్కుల చెవుల్లో పొడిచినా లేత్తలేడు, గాలాలు శూలాలు వలలు బట్టి పొడిచినా లేత్తలేడు. ఇక మనం ఏం లేదు కానీ ఏనుగలతోటి తొక్కి వాళ్ళరా అక్కడికి ఇక్కడికి తొక్కు, ఇక అక్కడికి ఇక్కడ దాకా. అరే ఏనుగులు గట్టినా రారా, గిట్ట గట్టిగా తొక్కర్రా, తొక్కురి మంచిగా నిజంగానే తొక్కర్రా. ఏమన్నా పాత భాగాలు ఉంటే తొక్కురి. అరే లేత్తలేడా? ఇప్పుడు మనము అది మా తెలుసు అత్తన్నపో, నేను నువ్వు అక్కడ వండుకపో చెద్దరు కప్పుకొని. వరే మనము గాలాల చూళ్ళతో గడ్డపారలతో ముక్కుల్లో పొడిచినా లేవలేదు, మనం పిలిచినా లేవలేదు. ఇప్పుడు ఏనుగలతోటి తొక్కిచ్చినా లేవలేదు. మరి మన రాక్షసుల కులమునకు మధుమాంసం అంటే వాసనకు లేస్తాడు. మరి ఎక్కడన్నా గొడ్డు తెచ్చిందో పట్టుకరా, పాడిపోయి ఇక్కడ చెప్పన పట్టుకరా, అది పట్టుకరా. వాసన చూపు, వాసన చూపు. లేపినారా? అయ్యా రావణ కుంభకర్ణ రాజేంద్ర, నిద్ర భంగం చేతిరి కదా రాక్షసులారా. అయ్యా మీ అన్న రావణ రాజేంద్రుడు నిన్ను తోలుకొని రమ్మన్నాడు స్వామి. ఎందుకు అటు లేపోయేదామా? పోదా అందా వేసుకున్నావా చూడు, అటు లేపోయేదాము పాము మంత్రి. ఓం శివశంకర పాప భయంకర, ఓం శివశంకర పాప భయంకర, ఓం శివశంకర పాప భయంకర, ఓం శివశంకర పాప భయంకర. పాలన చేయుమురా హే శంభో, పాలన చేయుమురా హే శంభో, పాలన చేయుమురా హే శంభో, పాలన చేయుమురా హే శంభో. అయ్యా రావణ రాజేంద్ర దండాలయ్యా, దండాలు. శ్రీరాజా రామచంద్ర మహారాజుకి అంగరాజ్పల్లి వాస్తవ్యులు వసంత సమ్మన్న గారు ఈ యొక్క చిరుతల రామాయణ ఘట్టంలో మనకు 100 రూపాయలు బహుకరించినారు. వారి పుత్రమిత్ర కళాత్రాది బంధువులు అష్ట ఐశ్వర్య ఆయురారోగ్య ధన కనక వస్తువాహనాలతో విరసిల్లగలరని ఆ యొక్క శ్రీరామచంద్రుని ప్రార్థిస్తున్నాం. శ్రీరాజా రామచంద్ర మహారాజుకి. కుంభకర్ణ ఇదే మన అందనము. నువ్వైనా ఆ రాముని పై మీదికి ఉద్యములకు పోవాలి. అన్నయ్య ఆ శ్రీరామునికి మనకు ఉద్యమం ఎలా వచ్చాను? ఎందులకన్నయ్య? మన చెల్లెళ్ళైనా శూర్పణఖ చెవులు ముక్కు కోసి ఉన్నారే, అందుకని నేను పోయి ఆ రాముని పరిధిని ఇక్కడికి పట్టుకొచ్చాను. అన్నయ్య అటు దగది కదా, సీతని అప్పగించి వద్దాము. కుంభకర్ణ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ముందు విభీషణుడు అదే మాట మాట్లాడినాడు, నువ్వు అదే మాట మాట్లాడుతున్నావు. దుర్మార్గ. అన్నయ్య రావణ సరే, ఈ కుంభకరుడు ఉండగా ఆ రాముడు నిన్ను తాకలేడు. నేను ఇప్పుడు యుద్ధానికి వెళ్ళదాము. కుంభకర్ణ అట్లే పోయిరాము. రామలక్ష్మణుడు శ్రీ రజా రామచంద్ర మహారాజుకి. నల్లని వాడు నామాల గలవాడు, నల్లని వాడు నామాల గలవాడు, నల్లని వాడు నామాల గలవాడు. పిల్లాన గోవినుదే నల్లని పిలవాడు, వాడే మామయ్య పగడు నామాల గలవాడే మామయ్య, నల్లని వాడే మామయ్య. వాడు నామాల గలవాడే మామయ్య, నల్లని వాడే
పాఠముగా రామ నిన్ను పట్టి జుంచుదున్ ధరణిలో నాకెవ్వరు అడ్డము శ్రీకాకుల చుంచి వేతుము సీమల రీతున్ ఏ నరపశువా జై బోలో శంకర్ మహారాజుకి ఈ కుంభకరునితోటి ఉద్యానికి గెలవగలవా నేనేనా రఘురమనాథోడ రణమందు నా వేగ విడి సల్పలే పోయి భూమి అందునా రఘురమనాథోడి రణమందు నా వేగ విడి సల్పలే పోయి భూమి అందునా రఘురమనాథోడ రణమందు నా వేగ విడి సల్పలే పోయి భూమి అందునా రఘురమనాథోడి రణమందు నా వేగ విడి సల్పలే పోయి భూమి అందునా సల్పలే పోయి భూమి అందునా నరదమా నా యొక్క అస్త్ర శాస్త్రాలకు నిల్వలేవు ఇప్పుడే బాధించదాము ఒరే రాక్షసదమా దర్జాదంలో నర్దించి నిన్ను దుర్మూలకే నేను జలమెర్చితే దుర్మూలకే నేను జలమెర్చితే దర్జాదంలో నర్దించి నిన్ను దుర్మూలకే నేను జలమెర్చితే అనుమానం ఎందాక వెనకాకు పోకుమే నిన్నెప్పుడే కూడా వీళ్ళ కూల్చేదా జాతంలో నర్దించి నేను దుర్మూలకే నేను జలమెర్చితే రాక్షసదమ్మా చూడుము నరదమా ఏం మాట్లాడుతున్నావు నిన్న పంచ తిలకాన్ని విడి చూడుము వేగ రణమందు పెట్టాను మడగము పొడి పొడి కొరికేదా ఊరిదంతంలో పొడి పొడి కొరికేదా నిన్న పంచ తిలకాన్ని విడి చూడుము వేగ రణమందు పెట్టాను మడగము ఒరే నరపశువా ఇప్పుడే నా దంతములతే కొరికదాము ఒరే రాక్షసదమ్మా ప్రాజ్ఞలందరినిట్లు పరిమార్చితే నేను యాగంపు పరిమూడినే గాంచితే నాది యాజ్ఞాస్త్రం చేత మందులో పొన్నపురం ముందు నిప్పుడు ఒరే రాక్షసదమ్మా చూడుము ఇప్పుడే పుట్టదాను వధించదాను ఆహా నరదమా ఇంకొకటి లేకుండా నిన్నెవరు నేను వేగంలో నిన్ను రాక్షసులందరూ మరణించారు, కుంభకర్ణుడు మరణించాడు. ఈ యొక్క వార్త నేను ఇప్పుడే పోయి ఆ రావణ రాజేంద్రునితో చెప్పేదను. నేను 6 నెలలు తింటానన్నవే నాయ్యా, ఓ నాయ్యా, నువ్వు 6 నెలలు వంటనన్నవే నాయ్యా, ఓ నాయ్యా, నువ్వు గడిచేసే పట్ల గడ్డెక్కినవా నాయ్యా. అయ్యా రావణ రాజేంద్ర, అయ్యా నీ సహోదరుడైన మంత్రి మీ తమ్ముడు కుంభకర్ణుడు తుడుగ్గా ఏమిటి? మీ తమ్ముడు పాతాళలోకం పోయిండు పనికి. అయ్యా పైసలు పట్టుకొస్తానని పనికి పోయిండు. సేవక అయ్యా అయ్యా
అది రాదు ఫోన్ పెట్టలే మరి జై శ్రీ రజా రామచంద్ర మహారాజుకి జై. ఒరే రాక్షసదమా మొరెంగదవ్యే తెరంగున దుర్బలుండ నిలువుర చూడు ఇప్పుడే ఈ బాణంతో సంధించేవాను. నారదమా నరుండవై కావరంబుడా పురంబు చేరుముడే రుంగము నరుండవై కావరంబుడా పురంబు చేరుముడే రుంగము ఒరే నారదమా ఇప్పుడే నరుండవై కావరంబురా నా పురంబు చేయి నువ్వు వేరుంగవు కదా. ఒరే రాక్షసదమా కమల కసి మానక కరంబునా నీ దశ తిరంబులు తురంబునా కసి మానక కరంబునా నీ దశ తిరంబులు తిరంబునా కసి కమల సే కసి దీరగను కమల సే కసి దీరగను వసుదా గూల్సదా వసుదా గూల్సదా విభీషణ వాళ్ళ చిరుసలు ఎన్ని మార్లు కొట్టినా మళ్ళీ ఏమిటి చెప్పు, లేకపోతే ఈ బాణం నీపై సంధిస్తాను. పద్యం చదువుతారా? కాలేదా రాకుంటే పాప బైక్ పడుకోరాడు. రామచంద్ర విభీషణ మా అన్నయ్య మరణించాలంటే కుడి సంఖలో కుమ్మరి, ఎడమ సంఖల కమ్మరి, గుడ్లు అమృతవండు ఉన్నాయి. ఒక్క బాణం తక్కువేము. మా అన్న చేతులు సాది చప్పట్లు కొట్టును. ఒకే బాణం చేత కుడిన కుమ్మరి, ఎడుమిన కమ్మరి, ఇడుగున అందరూ బాణం వేయము. అప్పుడే మరణించును. సరే విభీషణ. ఆ యొక్క విభీషణ చెప్పిన ప్రకారముగా ఒక బాణము తప్పవేశాడు. రామ బాణము తప్పదేమో కాదని చెప్పి సంబరపడుకుంటూ రావణాసురుడు చేతులు పైకి దాచి చప్పట్లు కొట్టాడు. ఆ సమయం లోపల ఒకే బాణము చేత కుడిన కుమ్మరి, ఎడమన కమ్మరి బొడ్లో అమృత బాండవ తెగవేశాడు. మరల ఏ తీరుగా వేయుచున్నాడు.
శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి ఒరే నరదమా దరాజులుగా ఇద్దరు ఉండము నా పురంబు దేరము నెరుంగము పురంబు దేరము నెరుంగము దరాకల్పగురి శిరమున వెలసిన దరాకల్పగురి పురావరుడవు మొరాలిని నీశరంబు దీశరా మొరాలిడివని తరుణ్యుడివను దరాదములో ఇద్దరు ఉండము నా పురంబు దేరము నెరుంగము ఒరే నరదమా నా పురంబు చేరి నెరుంగవు కదా చూడు నా బాణం వచ్చి ఆహా రాఘవ రామచంద్ర ఇదే చల్లగా వరదిలము ఓహో ఆంజనేయ రాఘవ రామచంద్ర నా భర్తను సంహరిస్తే నాకు అవిధైర్యం లేకుండా వరం ఇవ్వను లేకుంటే నా భర్తతో నన్ను సంహరించు ఓహో మండోదరి ఆ రావణ కాట్నం కాలినంత వరకు నువ్వు ముత్తేదనే ఉండేదావు ఆంజనేయ పిలిచినప్పుడు ముందు పోవా 60 సంవత్సరాలకు ఒకసారి ఇందుమతి తీసుకువచ్చు 60 సంవత్సరాలు ఒకసారి గిరిలో తీసుకొచ్చి ఆ రావణ కాట్నంలో వేయము రాఘవ రామచంద్ర ఆంజనేయ అలాగే చేసేదాను చిత్తం అదిగో 60 సంవత్సరములకు ఒక పర్వతము తీసుకొచ్చి రావణ కాట్నములో వేసిన ఎప్పటికి రావణ కాట్నం మండుకుంటూ ఉంటుంది నీవు ముత్తైదువగానే ఉంటావని చెప్పి శ్రీరామచంద్రుడు వరమిచ్చాడు ఆ విభీషణుని చూసి ఏమనుచున్నాడు విభీషణ నీకు చెప్పిన రీతిగా నేను చేస్తే కదా నీకు ఒక లంకాపురి పట్టణంబు నీకు పట్టాభిషేకం కావించదను లక్ష్మణ చూసివి ఇప్పుడే పోయి అక్కడ పట్టాభిషేకం కట్టుము అలాగే అలాగే చేసేదాను జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ రామ అయోధ్య రామ రామ అయోధ్య రామ 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 అయోధ్య రామ పవన రామ పటాభిరామ పవన రామ పటాభిరామ దశరథ రామ రఘుకుల సోమ దశరథ రామ రఘుకుల సోమ దశరథ రామ రఘుకుల సోమ దశరథ రామ రఘుకుల సోమ రామచంద్ర మహారాజుకు జై శ్రీరామచంద్ర మహారాజుకి జై. అదిగో ఆ యొక్క విభీషణుని లంకాపురి పట్టణం తీసుకువచ్చి ఆ లంకాపురి పట్టణం లోపల పట్టాభిషేకము ఏ తీరుగా కట్టుచున్నాడు అడుగుతా పట్టుకుంటారు నీకే నీ వస్తువులు పోలకి ఇచ్చేది లేదు పట్టుకునేది లేదు విభీషణ ఈ లంకాపురి పట్టణము పట్టాభిషేకం గావించి తిని ఇక నీవు ఈ లంకాపురి పట్టణము సత్యరాజ్యముగా పరిపాలించవలను. లక్ష్మణ మీరు అనుజంగా సక్షరాజ్యము పరిపాలించను. అయ్యా పరిపాలన చేస్తావు కానీ అన్నం చంపినావు, రాజ్యం మీద కూర్చున్నావు, పట్టాభిషేకం కట్టుకున్నావు. మరి మా సంగతి ఏందే?
గువా జీతాలు గురుదక్షిణ ఉంటుంది, ఎంత ఇస్తావు? ఇద్దాం. ఇద్దాం కాదు, చెప్పు. ఇప్పుడు అబద్ధం ఆడితే ఆడేది కాదుగా, ఎందుకంటే ఎన్ని అబద్ధం ఆడినా ఇది అబద్ధం ఆడేది కాదు. చెప్పు. 5,000, 2,000, 1,000? 116. ఓ రాముల 15 రోజుల దాకా తింటాం పోవు కాదు నాడు. అగో తల్లి చెప్తాంది 5,000 అని. 500 అన్న చెప్పు నువ్వు. శ్రీ రజా రామచంద్ర మహారాజుకి ఇచ్చట నుండి ఆ యొక్క అశోకవనము లోపల సీతాదేవి వద్దకు తీరుగబోచున్నారు. నీ ఇష్టానుసారం ఎక్కడున్నా నువ్వు జీవించవలేను. నాదా ప్రాణేశ్వర, ఎందులకయ్యా ఈ భర్త లేని బ్రతుకు ఈ భూమిలో వ్యర్థం కదా, వ్యర్థం కదా. ఇచ్చింది భర్త లేని బ్రతుకు వ్యర్థం కదా. హో జానకి, నీవు పవిత్రురాలవైతే ఆ యొక్క అగ్నికి అగ్ని పరీక్షకు నిలువబడను. నాదా ప్రాణేశ్వర, భర్త లేని ఆడదాని బ్రతుకు కంటే మరణమే మేలు. లక్ష్మణ, చూచితివా మీ అన్నగారి విధానము? అగ్నిగుండము పేర్చుము. నేను పవిత్రురాలనైతే నేను ఉండేదను, లేకపోతే ఆ అగ్నికి ఆవుదైపోదును. లక్ష్మణ గావించు. లక్ష్మణ ఇప్పుడు అగ్గి గావించుము. అలాగనే అన్నయ్య. సరే. ఇంకా లేదా? ఓహో అరుణదేవా, నేను పవిత్రాలనైతే బయటికి వచ్చేదను, లేకపోతే ఈ అగ్నికి ఆవుదైపోదు. నాదా ప్రాణేశ్వర, చూడు నన్ను చేపట్టు. సఖి సీత, నీవు పవిత్రురాలు అయితే రమ్ము. నాదా, నేను నీ భార్యను, నన్ను చేపట్టుము. నాదా, నాదా నేను నీ భార్యను, నన్ను చేపట్టు. లేదు నాదా, నేనే నీ భార్యను, ఇన్ని రోజులు కష్టపడ్డదానను, నన్ను చేపట్టుము. నాదా, ఏమిటి ఇది? నేను నీ భార్యను నాదా, నన్ను చేపట్టుము. లేదు నాదా, నేనే నీ భార్యను, నన్నే చేపట్టుము. ఏమిటి ఇది? ఇద్దరున్నారు. ఏమిటిది? నేను ఏకనారి బ్రతున్నాను కదా, మీరు ఇద్దరున్నారు. ఏమిటి? మీరు ఎవరో చెప్పము. నాదా ప్రాణేశ్వర, నేను వేదావతిని. అలనాటి సమయం లోపల నీ మీది భ్రాంతి చే నిన్ను కళ్యాణం చేసుకోవాలని ఉన్నాను. ఈ పాపి రావణాసురుడు బలత్కరించబోయాడు. అప్పుడు వీని చేతికి చిక్కక ఎన్నటికున్నా నేను నిన్నే కళ్యాణం ఆడదనని చెప్పి అగ్నిగుండం పేర్చుకొని ఆహుతయ్యాను. అప్పుడు ఈ యొక్క సీతాదేవిని నీవు కళ్యాణం ఆడావు. ఈ యొక్క
ఆ రావణాసురుడు పర్ణశాల లోపల సీతను అపహరించే సమయాన తల్లి భూదేవత నన్ను కాపాడమని చెప్పి ఈ నిజా సీత ధరణిపై పడ్డాది. ఆ తల్లి భూదేవత దాచుకొని వేదావతినైన నన్ను ఆ రావణాసురుని చేతికిచ్చాది. ఆ రావణాసురుడు ఈ 14 సంవత్సరములు లంక లోపల నన్ను ఉంచాడు. నీ కొరకు వేచి ఉన్నది నేను నిజా సీత, ఈమె నేను మాయ సీతను. ఇన్ని రోజులు కష్టపడ్డదాను నేను, కావున నన్ను వివాహమాడుము స్వామి. అవును నాదా, మమ్మల్ని ఇద్దరిని చేపట్టు. జానకి నేను ఏకన్నరి బతున్నాను కదా, నాకు ఒకటే బాణము, ఒకటే సత్తి, ఒకటే వాక్యం. కావున ముందు కలియుగం లోపల నేను వెంకటేశ్వర స్వామి అవతారం ఎత్తుదాను. మీరు అలివేరి మంగమ్మ పద్మావతిగా ఉండేదారు, అప్పుడు చేపట్టేదాను. రాఘవ రామచంద్ర, మీరు అనువిధంబుగానే ఈ అగ్ని లోపల నేను ఇచ్చటనే ఉండేదాను. ఇదిగో నిజా సీతను చేపట్టుము నాదా స్వామి. జానకి రావే పల్లవ ప్రాణి, రావే నా సీత నీవు రమ్యము తోడన్. అదిగో ఆ సీతాదేవిని చేపట్టి అచట నుండి మహారాజు పూజై, శ్రీరామచంద్ర మహారాజు పూజై, ఆ యొక్క కిష్కింధాపురి పట్టణము చేరవచ్చారు. కిష్కింధాపురి పట్టణము లోపల ఆ యొక్క సుగ్రీవుని రాజుగా, అంగదుని యువరాజుగా ఏ తీరుగా గావించుచున్నారు. ఇంకోటి ఏది కుర్చీ తెచ్చుకో. సుగ్రీవా నేను అప్పుడు అంటున్నాను పుణ్యాన్ని. అవలాలా లేవకుండ్రి, దయచేసి మీరు ఎవరు లేచిపోవద్దు. రేపు పొద్దున పట్టాభిషేకానంతరం ఉంటుంది. ఆ యొక్క మన యొక్క జన సంచారం అంతా వచ్చి ఈ యొక్క శ్రీరామచంద్ర పట్టాభిషేకానికి అందరూ విచ్చేయగలరని మనవి చేస్తున్నాము. ఇంకా బలం లేదు. హారతి మంగళహారతులతో మరియు ఎవరన్నా అమ్మవారికి ఒడిబియ్యం పోస్టోళ్ళు ఒడిబియ్యం తెచ్చుకోవచ్చు. మంగళహారతులతో అందరూ పట్టాభిషేకానంతరము విరజిల్లాలని కోరుచున్నాము. భక్తజనులందరికీ శ్రీరాజా రామచంద్ర మహారాజుకి. ఇప్పుడు సుగ్రీవాదులకు కిష్కింధ పట్టణం కట్టి ఆ యొక్క అయోధ్యపురి రేపు పొద్దున శ్రీరామచంద్రుల వారికి వశిష్ఠ మహర్షితో పట్టాభిషేకం జరగబోతున్నది. కావున తామెల్లరూ విచ్చేయగలరని మనవి చేస్తున్నాము. లక్ష్మణ చేసిన వారు రాజు ఆయన యువరాజు. మైక్ చేసుకో మైక్. సుగ్రీవా లక్ష్మణ, ఇక నుండి ఈ కిష్కింధ రాజ్యానికి నువ్వు రాజువి, అంగదుడు యువరాజు. ఈ యొక్క కిష్కింధపురి పట్టణము సత్యరాజ్యముగా పరిపాలించుము. అట్లే లక్ష్మణ, అట్లే వేరేదనగా లక్ష్మణ.
ఇంటి దొంగ పానగండం పక్కన వండి పక్క బట్టలుగా ఇంటి దొంగ పానగండం పక్కన వండి పక్క బట్టలు కాలబెట్టినావు అన్నం చంపినావు రాజ్యం వెళ్తున్నావు కానీ గురుదక్షిణ ఎంత ఇస్తావు చెప్పు ఇప్పుడు అబద్ధం ఆడితే ఏం లేదు ఇప్పుడు అయితే గురుదక్షిణ ఎన్ని తప్పినా ఇది తప్పేది లేదు అబద్ధం ఆడేది లేదు చెప్పు అబద్ధం ఆడినట్లేనా ఎంత 500 500 సరే అయ్యా అంగద రాజేంద్ర రాజ్య పట్టాభిషేకం అయ్యో వచ్చిండు కుర్చీ దొరికింది చెప్పు ఓ ఏందయ్యా ఇంకొక సున్నాను అన్న 500 బాపు చిన్న బాపు 500 500 అన్నాడు సరే సరే ఇచ్చటను మీకు ఎంతో దోచినంత ఈ పట్టాభిషేకానంతరము కట్నము విభీషణాదులు సుగ్రీవుడు అంగదుడు ఎంతో దోచినంత రేపు గురువు గారికి కట్నము జరిపించుకోవాలి ఇదైతే పద్ధతి ప్రకారం గురుదక్షిణ తప్పదు మీరు ఎంత ఇచ్చినా మంచిదే రూపాయి ఇస్తారో ఆటాన్ని ఇస్తారో కానీ ఇంత మంది లోపల తెలుతలేదా ఆటన తెలుతలేదా కూర్చో లేదు ఆంజనేయ ముందుకురా లేదు లేదు రామచంద్ర ఆంజనేయ ఇప్పుడు 14 సంవత్సరములు గడిచినది 14 సంవత్సరాలు గడిచినాయి నువ్వు అయోధ్య నగరం పోయి నా సహోదరుని భర్తునకు రాజ్యం శృంగారించమని చెప్పుము రాఘవ రామచంద్ర నువ్వు అను విధంగానే నేను ఇప్పుడే పోయేదను అయోధ్య నగరము పట్నం శృంగారించదను శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ ఆహా రామ అయోధ్య రామ పవన రామ పట్టాభిరామ పవన రామ పట్టాభిరామ జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ అదిగో ఆంజనేయుడు అయోధ్యాపురి పట్నం చేరాడు అయోధ్యాపురి పట్నం చేరే సమయానికి భరతుడు ఇక మా అన్నయ్య రాడు 14 సంవత్సరములు ఈ రోజు నాటితోటి అయిపోవచ్చున్నాయి మా అన్నయ్య రాడు మా అన్నయ్య రాని రాజ్యం నాకెందులకు నేను అగ్నిగుండం పేర్చుకొని ఆహుతినయ్యేదనని అగ్నిగుండము సమయం చేయబోయుచున్నాడు ఆ సమయం లోపల ఆ యొక్క ఆంజనేయుడు వచ్చి ఓహో భరత రాజేంద్ర మీ అన్నయ్య అయిన శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ స్వామి కపి సైన్యంతో వచ్చుచున్నారు నీవు అయోధ్య నగరం పట్నం శృంగారించుమనగా ఆహా ఆంజనేయ మీరు అనువిధంబుగానే పట్నం శృంగారించదనని అయోధ్యపురి పట్నం శృంగారించుచున్నాడు ఇప్పుడు 7ంటికి వల్ల 7ంటికా 8ంటికా 7-8 లోపల ఈ యొక్క పట్టాభిషేకానికి మీరు జల్దిన ఇన్నే తానం చేసి వచ్చి జల్దిన మీరు పాత్రలు ధరించుండ్రి